గుడ్ మార్నింగ్ సార్. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఎడ్యుకేషన్? అసలు ఎందుకు చదువుకోవాలి? చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే మన గమ్యం. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ వడిలో మన భవిత మార్చుకుందాం. కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడతేర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. పేద ధనిక భేదాలు చదువుకు లేనే లేవురా. ఏకాగ్రతతో సాధన చేస్తే చదువు నీ సొంతమౌనురా. చదువుతా అంబేద్కర్ ఎన్నో ఒడిదుడుకులనెదిరించాడు. చదువుతా అంబేద్కర్ ఎన్నో ఒడిదుడుకులనెదిరించాడు. భారత రాజ్యాంగాన్ని రాసి బాబాసాహెబ్ అయ్యాడు. అందుకే చదువుంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు. మీ అమ్మ నాన్న కోట్లు సంపాదించిన, ఎన్ని లక్షల కోట్లు సంపాదించిన, కూర్చొని తింటే కొండైనా కరిగిపోయినట్టు నీ సంపదంతా కరిగిపోద్ది. అదే నువ్వు చదువుకొని జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానంతో ప్రపంచంలో ఎక్కడన్నా బతకొచ్చు, ఎక్కడన్నా సంపాదించుకోవచ్చు. అందుకే అంటారు విద్వాన్ సర్వత్ర పూజ్యతే. విద్యావంతుడు ఎక్కడన్నా బతకగలడు. నీ కోసం చదవాలి, నీ భవిష్యత్తు కోసం చదవాలి. నా కొడుకు, నా కూతురు అని మీ అమ్మ నాన్న గర్వంగా ఫీల్ అయ్యేటట్టు చదవాలి. చదువు ఒక్కటే ప్రపంచాన్ని మార్చగలిగిన ఏదైనా ఆయుధం ఉంది అనంటే అది చదువు ఒక్కటే. అజ్ఞానం అనే అంధకారం నుంచి మీరు బయటపడాలి అంటే జ్ఞానం అనే వెలుగు కావాలి. ఆ వెలుగు వచ్చేది చదువుతోనే. అందుకే నీ కోసం చదవాలి, నీ భవిష్యత్తు కోసం చదవాలి, మీ అమ్మ నాన్న పేరు కోసం చదవాలి, చివరిగా నీ కోసమే నువ్వు చదువుకోవాలి.